ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో ఆశించినంతగా వర్షాలు కురవడం లేదు. నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి విలువలు డెడ్ స్టోరేజ్ కి పడిపోయాయి. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 513 అడుగులకు నీరుంది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 137 టీఎంసీలకు నీటి నిల్వలు పడిపోయాయి. గత ఏడాది ఇదే జూలై మాసంలో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ట్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. కానీ ఈ ఏడాది ప్రస్తుతం ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఇంకా మొదలు కాకపోవడంతో ఈ ఖరీఫ్ సీజన్లో సాగుకు నీటిని విడుదల చేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి జానయ్య అందిస్తారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ నీటి నిల్వలకు చేరుకోవడం జరిగింది. 590 అడుగులుగాను ప్రస్తుతం 513 అడుగులుగాను నీటి నిల్వ ఉన్నది. నీటి నిల్వ సామర్థ్యానికి సంబంధించి మొత్తం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 137 టీఎంసీల వరకు నీటి నిల్వ. అయితే ఈ డెడ్ స్టోరేజ్ అంటే 510 అడుగులకు చేరడం, అలాగే నీటి నిల్వ సామర్థ్యానికి సంబంధించి ఏదైతే మరో 6 టీఎంసీలు అంటే 131 టీఎంసీ వరకు నీటి నిల్వ తగ్గిపోతే మాత్రం తాగునీటికి కూడా నాగార్జునసాగర్ నుంచి నీటిని తీసుకోవడానికి అవకాశం ఉండదనేది కూడా ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, హైదరాబాద్ తాగునీటి అవసరాలు కావచ్చు, అటు ఏపీకి సంబంధించి కూడా కొన్ని జిల్లాలకు సంబంధించి తాగునీటి అవసరాలకు ఇదే నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జూలై మాసంలో ఎప్పుడైనా కూడా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగేది. గత ఏడాది ఇదే జూలై మాసంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకి భారీ స్థాయిలో వరద ప్రవాహం రావడం, ఇదే నెల జూలై మాసంలో 29న సాగర్ క్రస్ట్ గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. ఆ నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి క్రస్ట్ గేట్ల కింది వరకు కూడా నీటి నిల్వ స్థాయికి తగ్గిపోవడం, ప్రస్తుతం ఈ నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఏదైతే నీటి నిల్వ అనేది కిందికి పోయిన విజువల్స్లో మనం స్పష్టంగా చూడొచ్చు. ఈ నీటి నిల్వల్ని 6 టీఎంసీల వరకు తాగునీటి అవసరాలకు మాత్రమే వాడుకోవాలనేది కూడా అధికారులు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే నాగార్జునసాగర్ నుంచి రోజు 900 క్యూసెక్ల వరకు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని వాడుకుంటున్నారు. దానికోసం మాత్రమే వినియోగిస్తున్నారు. 212 టీఎంసీల శ్రీశైలం ప్రాజెక్టు నీటి సామర్థ్యానికి ప్రస్తుతం 41 టీఎంసీలకు మాత్రమే నీటి నిల్వ ఉంది. అది కూడా డెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉండడంతో ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయినిగా ఉన్నటువంటి నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఈ ఏడాది క్రాప్ హాలిడే ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటి ప్రవాహం రాకపోవడం, ప్రస్తుతం నార్మల్లో పోసుకోవాల్సినటువంటి రైతులు కూడా ఎగువ ప్రాజెక్టులు కూడా డెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉండడంతో నార్లు పోసుకోవాలంటే కూడా కొంత ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే వరద ప్రవాహం రాకపోతే నార్మల్ కూడా ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కష్టంగా అంటే సాగుకు ఈసారి మాత్రం క్రాప్ హాలిడే ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. వచ్చినటువంటి వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ స్థాయిలోకి చేరుకునే అవకాశం ఉంది. 6 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం వాడుకుంటే మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి 137 కాస్త 131 టీఎంసీలకు చేరుకుంటే నీటిని తీసుకోవడానికి అంటే తాగునీటి అవసరాలు కూడా తీసుకోవడానికి వీలున్నదనేది కూడా అధికారులు చెప్తుండడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం అయితే జలకళ లేకుండా కూడా డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరుకోవడం. మరోవైపు మనం విజువల్స్లో చూడవచ్చు. నీటి ప్రవాహం కోసం మాత్రం ఇక్కడి రైతులు కానీ ప్రజలు కానీ ఎదురు చూస్తున్నారని మాత్రం చెప్పొచ్చు. మొత్తానికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో మాత్రం ఈ ఏడాది సాగుకు అయితే నీటిని విడుదల చేసే అవకాశం అయితే కనపడతలేదు. క్రాప్ హాలిడే మాత్రం ఖచ్చితంగా ప్రకటించే అవకాశం అయితే కనపడుతుంది. ఈ ఆగస్టు మొదటి వారంలోనే సాగునీటికి నీటిని విడుదల చేయాలి కాబట్టి, మరోవైపు సెప్టెంబర్ మాసంలో కూడా వరద ప్రవాహాలు రాకపోతే మాత్రం కేవలం డిసెంబర్ వరకు మాత్రమే తాగునీటి అవసరాల కోసం ఈ 6 టీఎంసీలు వాడుకోవచ్చు అనేది అధికారులు చెప్తున్నారు. ఆ 2 నెలల్లో వరద ప్రవాహం రాకపోతే మాత్రం తాగునీటికి కూడా హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సంబంధించి తెలంగాణలో, అటు ఏపీకి సంబంధించి మరో 2 జిల్లాలకు సంబంధించి కూడా తాగునీటికి ఇబ్బంది
ఇబ్బందులు ఏర్పడే అవకాశం అయితే ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. మొత్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి డెడ్ స్టోరేజ్ స్థాయి నీటి నిల్వలు ప్రమాదకరంగా మారాయని మాత్రం చెప్పవచ్చు. కెమెరామెన్ వీరలాల్తో జానయ్య, జీ తెలుగు న్యూస్, నాగార్జున సాగర్.